పలానా కాడ జాతర అవుతుందని ఎరికైనా పలానా కాడ ఎగ్జిబిషన్ పెట్టిరని మతలం వందిన ఎమ్మట ఉరుకుతూనే ఉంటది మా చంద్రవ్వ. మొన్నటిదాకా మేడారం జాతర ముచ్చట్లు మోసుకొచ్చింది. అట్లనే ఇలా శివరాత్రి అని యమలాడ రాజనతానికి పోయింది. చూద్దాం పారి మరి భక్తులతోని ఏమేం ముచ్చట్లు పెట్టింది, వాళ్ళేం చెప్పిరో అరుచుకుందాం. చంద్రవ్వ నువ్వు కానీ ఇక మేము ఇక్కడ బిడ్డ పుట్టాలని మేము మొక్కున్నాము. బిడ్డ పుట్టింది మాకు. ఏం పేరు పెట్టుకున్నారు మరి? జయశంకరి పార్వతి పేరే మేడం. అన్న ఏం మొక్కుకున్నావే? అంత మంచిగా ఉండాలా, మంచి జరగాల, ప్రతి సంవత్సరం మంచిగా పంటలు మగ పండాలా. బాగున్నావా అక్క? ఏం తెచ్చుకున్నావు? ఏం కథ? మాట్లాడద్దండి. మౌనరాతం గోయిడా రాజబాబా దర్గుంటది. తాయితలు గీతలు అన్ని పెట్టుకొని కూర్చున్నావు, ఏందో చెప్పవా? ఏం లేదు, చిన్న పిల్లలకి దిష్టికి భయానికి ఈ బియ్యం గిట్ల ఎందుకని వేస్తారు. వాళ్ళ మొక్కు అన్నట్టు వేస్తారు. ఇది మా తాతల ముత్తాతల నుంచి నడుస్తుంది. అవతల కోదం పండిగ. ఇడ కాలభైరవుడు ఉన్నాడు. కాలభైరవునికి దండం పెట్టుకుంటే ఏమన్నా భయం గేయం అయ్యేది ఉన్నా కూడా అక్కడనే పోతుంది అంటారు. ఇది ఏం మొక్కుతాం ఇట్లా? సమ్మక్కది. సమ్మక మొక్కుంటే మరి ఈడ కట్టిన గజ్జలు సమ్మక్కగా పోయి వచ్చినాము, మళ్ళీ శివరాత్రికి ఇటు వచ్చాము. ఈసారి సౌకర్యాలు కూడా మంచి బాగున్నాయి. అధికారులు కూడా మంచిగా ఏర్పాటు చేశారు. ఏం మొక్కుకున్నావు మరి? 10 పాస్ కావాలని మొక్కుకున్నా. ఏం చదివిద్దాం అనుకుంటున్నావు మరి? నేను కలెక్టర్ చేద్దాం అనుకుంటున్నాం. మేము కూలి పని చేసుకుంటాము, మేము చదువుకోవాలి కాబట్టి నా వీడియో చెప్తాం. గుళ్ళ పాపలకి నీ చూసుకుంటే మెల్లగా బయటకు వస్తుంటే ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఈడ ఆది శ్రీనివాస్ అన్న కనబడ్డాడు. కలవంగా పలకరిద్దామని వచ్చిన అన్న. బాగున్నావా? అమ్మ బాగున్నా. వేములవాడను టెంపుల్ సిటీగా, ఆధ్యాత్మిక కేంద్రంగా, టూరిజం కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మాల కాదు, ఇది సింగరేణి రెస్క్యూ యూనిఫామ్. భక్తులు ఎక్కువ గుమి ఉన్నప్పుడు కింద పడినా, వాళ్ళకి దెబ్బలు తాకినా వాళ్ళని తీసుకుపోయి ఫస్ట్ ఎయిడ్ అందించి మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. ఇంతమంది పబ్లిక్ వచ్చిండ్రు కదా సార్, ఏమైనా జేబు దొంగలు? ముగ్గురు పట్టుకున్నాము మన సిసిఎస్ వాళ్ళు. ఇప్పుడు ఇంటెరోగేట్ చేస్తాము, కేసు రిజిస్టర్ చేస్తాము. అది కాకుండా కూడా ఆల్మోస్ట్ 20-30 మంది ఇక్కడ ధర్మగుండం దగ్గర టెంపుల్ లోపల తిరుగుతున్నారు. మన వాళ్ళు మఫ్టీలో ఉంటారు వాళ్ళు. ఇదే ధర్మగుండం అంటారు దీన్ని. ఈ గుండంకు చాలా పెద్ద చరిత్ర ఉన్నది. అమ్మ ఇప్పుడు మీరు స్నానాలు చేసి దర్శనం పోతాగా? అవును. ఒక పొద్దు కూడా ఉంటాం. ఇవాళ నుంచి రేపు పొద్దున 9-10 అవుతుంది. వంటలు చేసుకొని ఒక పొద్దు ఇడిచి 3 రకాల కూరలు వండుకొని. 3 కూరలు వండుకుంటారన్న? అంటే ఒకటే దాంట్లో వంకాయ, చిక్కుడుకాయ, సోరకాయ, చారు ఇట్లా. ఏమైనా మొక్కుకున్నావా అమ్మ? సర్పంచ్ కావాలి మేము అని మొక్కుకున్నాం. మా కోరికలు నెరవేరినాయి. 2 సార్లు అయినాం. ఇప్పుడు ఏ మొక్కనికి వచ్చినావమ్మా? శివరాత్రి జాగరణ చేయాలని ఇక్కడికి వచ్చినాం. మాకు కోరుకున్న మొక్కులు నెరవేరుతాడు. ఈ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే ఏ రోగం ఉన్నా తక్కువైతుందంట. ఈ గుండెంలా కుటుంబానికి సంబంధించి జంపన వాగులు ఎట్లా కొలుపులు చెప్పిపించుకుంటారో అట్లా కొలుపులు ఇట్లా చెప్పిపించుకుంటారు. ఏడికెంచి వచ్చిండ్రు బట్ట? కొరట్లా. మీ స్నానాలు అయిపోయినాయి, దర్శనం కూడా అయిపోయిందా? ఏం మొక్కుకున్నారా దేవునికి? మంచిగా చదువుకోవాలని. బాగున్నారా చెల్లె? ఒక పొద్దు లేవా? ఒక పొద్దున్న మీద ఒక పొద్దులు ఉంటే మళ్ళీ అటుకులు తింటారా మిగతా? అవును. కూరలకు పులిగూర పెట్టిండ్రు, మరి ఇది కూడా ఒక పొద్దేనా? వాళ్ళు ఒక పొద్దు లేరు. ఈ చిన్నది ఇట్లా లేదా? ఆ చిన్నది లేదు, ఆకలి కాగుతలేదు. పెద్దగానే కుందు పాటు. ఇప్పుడు మరి ఎన్ని రోజులు ఉంటారు ఈడ? రేపటిదాకా ఉంటాం. నిన్న వచ్చినాం, రేపటిదాకా ఉంటాం. అంటే ఒక పొద్దులు ఇడిచినాక వెళ్తారా? సాయంత్రం కిడిసి రేపు రేపు పొద్దుగా లీడవరు అక్క. అయ్యే రేపు పొద్దులు ఇడుస్తారు, ఇయ్యలు. అంటే ఇయ్యాల సాయంత్రం ఇడుచుడు అంటే ఏమిటితో ఇడుస్తారు? పండ్లతోటే కదా? లేదు, వంటలు, పాయసం, అన్నం, కూరగాయలు. ఏం మట్టి తోటి చేస్తున్నట్టు? ఏం కథ? చెర్ల మట్టి ఏడికెళ్ళి తెచ్చిండ్రు? ఈయన తీసుకొచ్చినాం కాడ. మెత్తగా ఉన్న తట తీసుకొచ్చి గద్దెత్తాము, లింగం చేస్తాము, కంకలం చేస్తాము, కోడెలను చేస్తాం. ఈ మట్టితోటి చేస్తారా? మట్టితోనే చేస్తాం. వెనకటికి వాళ్ళు అంటే ఇట్లా మర్రాకులు గిర్రాకులు అన్ని కొనుక్కొని మోదుగాకులలో ఇసరాకులలో ఒక పొద్దులు ఇడుతురు. ఇప్పటి వాళ్ళు అంతా ప్లాస్టిక్ అవి వస్తున్నాయి కదా అక్క, అవే చూస్తున్నారు. అక్క ఎంత పడుతుంది ఇప్పుడు ఒక ఇస్తరాకి? ఎంత కడుపుతావు? 10 రూపాయలకి అమ్మాలి కానీ పోతలేవని 5 రూపాయలకి ఇచ్చేస్తాను. అయ్యో పాపము. చాలా మందికి గోగు పూలు అంటే ఏమడదో తెలియదు. ఇగో ఇవే గోగు పూలు. ఈ పూలతోటి ఓలి పండుగ అప్పుడు చిన్నగా ఆడుకోకపోతుంది. పూలతోటి ఆడుకుంటుంది కాదు, పూలను దాంచి రంగు చేసుకుంటుంది. అప్పుడు రంగులా పాడ మారేడు పత్రి అంటారు కదా. ఇగో ఇది 3 ఆకులు ఉండేది మారేడు పత్రి. ఇది గుగ్గలు అమ్ముతున్నది ఒక చెల్లెలు. గంపలనేమో ఏమంటారు వాటిని బొమ్మలని పెట్టుకున్నది. బొమ్మలు కూడా కాదు, ఇవన్నీ పొరలాడుకునే ఫ్యాన్లు గీన్లు అన్ని ఉన్నాయి. పీకలు గీకలు రంగుల రాట్నాలు ఉన్నాయి. ముద్దుగున్నది చూడండి. ఎంత వస్తుంది పూల మీద? బాగానే అంటే 500 దాకా దొరుకుతుంది. లాస్ట్ రాదా అమ్మ? ఇది అల్లి లాస్ట్ వస్తుంది. పిల్లల గురించి అన్న బాధపడుడే. నువ్వు అంటే మంచి హుషారు, నువ్వు వస్తవి. మేము హుషారున్నా మేడం, కాలినాడు వస్తలేవు.
ఆయన వచ్చినావు కదా నీ ధైర్యంగా ఏదో దేవుని చూస్తాను వచ్చిన నిన్ను నీ దర్శనం చేసుకున్నా దేవుని దర్శనం అయిందా ఇంకా దేవుని దర్శనం అయింది నీ దర్శనం అయింది. రెండైనాయి మంచిగా మా ఎల్లేక మస్తు హుషారున్నాడు. ఒక పొద్దా ఏమన్నా తిన్నవా అమ్మ 75 ఏళ్ళకి నువ్వు నిరారం ఉండు అవసరమా కాళ్ళు తిరిగి పడిపోవా రాజన రాజన మీద ఇడిచేసినావు పుసుకుని పడిపోతే కూడా మళ్ళీ రాజన మీదనే